మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం మర్రిగూడెంలో పర్యటించారు మంత్రి సీతక్క. ప్రజా దర్బార్లో పాల్గొని ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. మర్రిగూడెంలో నిర్వహించిన ప్రజా దర్బార్కు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుందన్నారు మంత్రి సీతక్క. అయితే గంగారం మండలాన్ని మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్ప పువ్వు లడ్డు ఆరోగ్యానికి మేలు చేస్తుందని, ముఖ్యంగా మహిళలకు ఉపయోగమన్నారు సీతక్క. ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్ప పువ్వు చెట్లను సంరక్షించాలని పిలుపునిచ్చారు. మేడారం జాతరలో ఇప్ప పువ్వు లడ్డు ప్రసాదంగా పెట్టామన్నారు. సాంప్రదాయ ఉత్పత్తులకు రానున్న రోజుల్లో మరింత ప్రాధాన్యం పెరుగుతుందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసుకోవాలని సూచించారు. రెండో విడతలో ఏజెన్సీ మండలాలకు అధిక సంఖ్యలో ఇళ్లు కేటాయిస్తామని వెల్లడించారు. ఇవాళ ఇప్ప పువ్వులో కూడా విటమిన్ ఉంది. ఆడవాళ్లకు చాలా రక్తహీనత ఉంటుంది. చాలా మన ట్రైబల్ ఏరియాలో పిల్లలకు మంచి రక్తం ఉండదు, బలం ఉండదు. అట్లా ఇప్ప పువ్వు తినడం మూలంగా మనకు శక్తి కూడా వస్తుంది. మేము ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పపు లడ్డును హాస్టల్లో ఇచ్చినాం, అంగన్వాడీ సెంటర్లలో ఇచ్చినాం. ఒక 2-3 నెలల తర్వాత చూస్తే వాళ్ళ హిమోగ్లోబిన్ అంటే వాళ్ళ బ్లడ్ అంటే బలం పెరిగింది. కాబట్టి ఇప్పుడు ఇప్పపు లడ్డు మనం మొన్న సమ్మక్క సారమ్మ దగ్గర కూడా మనోళ్ళు కొండపత్తి అక్కడ కానీ కన్నెపల్లి ఆమె ఇక్కడ వాళ్ళు కూడా అమ్మినట్టుంది. వచ్చిరా ఇక్కడ వాళ్ళు మా దగ్గర కూడా అక్కడికి వచ్చిరా మేడారం అమ్ముకున్నారా? ఇక్కడ కాదమ్మా, మేడారం తింటున్నాం. ఆ వేడి వేడి అన్నం వేసుకొని తింటే అదంతా కరిగి కడుపులో పోయి క్యాన్సర్ రోగాలు వస్తుంది. మన ఏరియాలో మస్తు ఆకులు దొరుకుతాయి, పారేటాకు మిషన్లు కూడా కొనిస్తాను. అక్కడెక్కడ మీరు ఆకులు ఇస్తారు, అక్కడ కుట్టితే ఆ మిషన్లు కూడా కొట్టించే ఆకులు మళ్ళీ మేము కలెక్టరేట్ కో లేకుంటే ఎక్కడికైనా షాప్స్ కు లేదా మన దగ్గర కుట్టిన మేడారంలో వచ్చాడు అమ్ముడు పోయి ఇస్తారు అక్కడ. కాబట్టి ఇట్లాంటిది మనం నేర్చుకోవాలని ఈరోజు ఇప్ప పువ్వుకు ఒక బ్రాండ్ తీసుకొచ్చి ఇప్ప పువ్వు లడ్డును పెద్ద ఎత్తున సేల్స్ చేయడం కోసం ఇప్ప పువ్వుకు ఇప్ప పువ్వును కాపాడుకోవాలి. రాబోయే కాలంలో ఇప్ప నూనెను కూడా తీస్తాం. ఇవాళ ఇప్ప